ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన ఒక కేస్ చెప్పండి మేడం తలసీమియాది. అంటే ఫస్ట్ వాళ్ళు మీతో అగ్రీ అవ్వలేదు, లేకపోతే ఆర్గ్యూ చేసి ఉంటారు కపుల్. సో ఆఫ్టర్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ వాళ్ళు పెద్దగా మీ దగ్గరికి వచ్చి ఉంటారు. సో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. అంటే మీ అప్పుడు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. సో ఒక ఫ్యామిలీ వాళ్ళకి ముగ్గురు పిల్లలలో అందరికన్నా చిన్న పాపకి ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. మొదటి ఇద్దరు పిల్లలలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ పాపకి ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. పాపకి 4 నెలలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి దట్ ఇది జన్యుపరమైన ప్రాబ్లం అని చాలా మాకు అదైంది. బికాస్ ఫ్యామిలీ ఆ టైంలో అగ్రీ అవ్వలేదు. టెస్టులు చేసి జన్యుపరమైన టెస్టులు చేసి అంతా చేశాక ఈ ప్రాబ్లం అనేది తేలాక వాళ్ళని రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేపిస్తూ ఆ పాపకి 1.5 సంవత్సరం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ టైంలో ఈ డోనార్ ఎవరు అనేది మనం చూడాలి. సో డోనార్ అయ్యే ఛాన్స్ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు బాడీ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ 25%. పేరెంట్స్ ఫుల్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ 10%. సో అప్పుడు వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇద్దరుని కూడా మీరు టెస్ట్ చేసి ఈ చిన్న పాపకి వాళ్ళు బాడీ మ్యాచ్ ఉన్నారేమో చూడండి అంటే ఫ్యామిలీ అగ్రీ అవ్వలేదు. అరే ఈ పిల్లలకి ఏమైనా అవుతుందేమో వాళ్ళు డొనేట్ చేస్తే అని. సో ఈ సందర్భంగా అది ఒకటి నేను డెఫినెట్లీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో డోనార్కి ఎటువంటి రిస్క్ లేదు. వేరే ట్రాన్స్ప్లాంట్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డోనార్ బాడీలోంచి మనం ఒక ఆర్గన్ తీసి రెసిపియంట్కి ఎక్కిస్తాం, పేషెంట్కి ఎక్కిస్తాం. ఆ ఆర్గన్ వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు, అది డొనేట్ చేసేస్తారు. వేరస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో మనం డోనార్ దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ మాత్రమే తీసుకుంటాం. వాళ్ళు డొనేట్ చేసిన ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ వాళ్ళ బాడీలో వారంలో ఫామ్ అయిపోతాయి. సో అది రక్తదానం చేసినట్టే, వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేదు. ఈ మాట ఆ ఫ్యామిలీకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ మిగతా ఇద్దరు పిల్లలకి ఈ పాపకి బాడీ మ్యాచింగ్ టెస్ట్ చేయడానికి మాకు చాలా రోజులు పట్టింది. ఫైనలీ అదృష్టవశాత్తు ఒక సిబ్లింగ్, ఒక 5 ఏళ్ల పాప, తనకి ఫుల్ బాడీ మ్యాచ్ ఉంది. సో ఆ 5 ఏళ్ల పాప డొనేట్ చేసింది వాళ్ళ యంగర్ సిస్టర్కి. ఆమె దగ్గర నుంచి మనం ఈ స్టెమ్ సెల్ కణాలు కలెక్ట్ చేసుకుని ఈ పాపకి ఎక్కించి ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ చేసి ఇప్పుడు మోర్ దెన్ 2-3 years ప్లస్ అయిపోయింది. ఆ పాప మంచిగా గ్రో అవుతోంది, బ్లడ్ ఎక్కించాల్సిన అవసరత లేదు, స్కూల్లో జాయిన్ అయింది, వెళ్తుంది, ఎనీ అదర్ నార్మల్ చైల్డ్. సో మనం చూస్తే ఆ పాపకి ఇంత మేజర్ ప్రాబ్లం వచ్చింది, ఈ ట్రాన్స్ప్లాంట్ చేశాము అని ఎవరు అనుకోరు. తను చాలా హెల్దీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్లీ నార్మల్, స్మార్ట్. ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఉంది. ఎల్డర్ సిబ్లింగ్ ఎవరైతే డొనేట్ చేస్తుందో ఆ పాప చాలా మంచిగా ఉంది, గ్రో అవుతుంది, స్కూల్కి వెళ్తుంది. సో అలాంటి వాళ్ళని చూస్తే మనకి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది దట్ ఓకే వీళ్ళకి ఇంత మేజర్ ట్రీట్మెంట్ చేశాక వీళ్ళు ఇంత బాగున్నారు. దాన్ని చూసి ఒక మోటివేషన్ వస్తుంది యాజ్ డాక్టర్స్ దట్ ఓకే ఇంకా ఎక్కువ మందికి మనం ఇది చెప్పాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే దాని సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా ఉంటారు. బికాజ్ వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకుంటూ పోతూ ఉంటే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. అవన్నీ అవగాహన వాళ్ళలో పెంచాలి అనే మోటివేషన్ మాకు కూడా పెరుగుతుంది. మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్, వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ వన్ ఆఫ్ ద ఎర్లీ మేము చేసిన దాంట్లో చాలా సాటిస్ఫైయింగ్. మీరు బాగా సాటిస్ఫై అయినారు అనుకుంటా. ఓకే, ఎవరైనా బాగా వీళ్ళని ఆర్గ్యూ చేసి ఒప్పించిన వాళ్ళు ఉన్నారా మేడం? అంటే చాలా కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుంది కదా, మాకెందుకు వస్తుంది అనే టైప్లో. కొన్ని సందర్భాల్లో ఎస్, ఇనీషియల్గా వాళ్ళని కన్విన్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ దీనిలో చేసే టెస్ట్లు అనేవి చాలా కన్ఫర్మేటరీ ఉంటాయండి. దాన్ని మనం ఎటువగా దానిలో ఏమీ డౌట్ ఉండదు. ఇప్పుడు ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. సో ఎటువంటి డౌట్ ఉండదు. అండ్ కంటి ముందు మనకి బిడ్డ కనబడుతూ ఉంటారు, బ్లడ్ ఎక్కించకపోతే గ్రాడ్యువల్గా పాలిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీస్ యూజువలీ యాక్సెప్ట్ చేస్తారు ప్రాబ్లం ఉంది అని. ట్రీట్మెంట్లో ముందుకెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు డెఫినెట్లీ మీకు ఇందాక చెప్పినట్టు ఫుల్ మ్యాచ్ డోనార్స్ దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది, 20-25%. అది కూడా నేను చాలా పెంచే చెప్తున్నాను అనుకోవచ్చు. బట్ అలా ఫుల్ మ్యాచ్ డోనార్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి భయపడతారు. బికాస్ మనం ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ 90% అని చెప్తాము. ఆ 10% వరల్డ్లో ఎక్కడైనా ఎవరు చెప్పలేరు. బట్ ఆ 10%కి భయపడి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి ముందుకెళ్ళరు.
అలా ఫ్యామిలీని కన్విన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ ఆ బిడ్డ వయసు పెరిగి రేపు వాళ్ళు 15, 16 ఏళ్ళకి ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటాము అంటే ఆ 90% కాస్త 70% అయిపోతుంది. బికాజ్ అన్నాళ్ళు బ్లడ్ ఎక్కించుకొని ఉన్నారు. దాని యొక్క కాంప్లికేషన్స్ ఫార్మ్ అయిపోయి ఉంటాయి కనుక. మేడం మీరు ఒకటి అడ్వైజ్ ఇవ్వండి వ్యూవర్స్కి. లైక్ అంటే ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని వచ్చింది. సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ అని మీరే చెప్పారు. సో వీలైనంత మట్టుకు మేనరికం అవాయిడ్ చేయమని చెప్తారా? ఒకవేళ మేనరికానికి వెళ్తున్నా కూడా మేబీ దే షుడ్ గో బిఫోర్ మ్యారేజే ఎస్. టెస్టులు చేయించుకోవడం బెటర్ అంటారా? ఇట్లా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ సౌత్ ఇండియా. సో డెఫినెట్లీ ఇది ఒక మేజర్ సోషల్ ఇష్యూ అండి. సో దాని మీద కామెంట్ చేసే కేపబిలిటీ కానీ, నాలెడ్జ్ కానీ మేబీ నాకు లేదు. బట్ యాజ్ అ డాక్టర్, ఒక ఒక డాక్టర్గా డాక్టర్గా ఎస్, మేనరికం అండ్ దగ్గర బంధుత్వాల్లో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే జనపరమైన ప్రాబ్లం రిస్క్ ఎక్కువ ఉంది కంపేర్ టు వేరే వాళ్ళు ఎవరైతే అలా దగ్గర బంధుత్వాల్లో చేసుకోలేదు. సో ఇలాంటప్పుడు చాలామంది ఆర్గ్యూ చేస్తారు, మా ఫాదర్ మా పేరెంట్స్ చేసుకున్నారు, వాళ్ళ తాతలు చేసుకున్నారు. ఎగ్జాంపుల్స్ కరెక్ట్. చాలా ఉంటాయి, గుడ్ బట్ ఎగ్జాంపుల్. అట్లా జనరేషన్లో జరగడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జెనెటిక్ ప్రాబ్లం రిస్క్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. సో బై ఛాన్స్ లేదు అట్లానే మ్యారేజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మ్యారేజ్ ముందు కొన్ని టెస్టులు చేయించుకుంటే ఆ రిస్క్ ఉంది అని తెలిస్తే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో దట్ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థాలసీమియా ఒకటే కాదు, వేరే జనుపరమైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఏవైతే రావచ్చు. సో అదే పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరికి జెనెటిక్గా ఏమైనా మైనర్ సేమ్ డిఫెక్ట్స్ ఇద్దరికి ఉన్నాయి అని మనకి తెలిస్తే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో దట్ మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టకుండా ఉంటారు. ఓకే. సో అంటే మీ అడ్వైజ్ ఏంది? ఒకవేళ బై ఛాన్స్ కంపల్సరీ చుట్టరికంలోనే మ్యారేజ్ చేసుకోవాలా? చేసుకోవాలి అని ఎవరైనా డిసైడ్ అయితే బిఫోర్ మ్యారేజ్ అండ్ డెఫినెట్లీ బిఫోర్ చిల్డ్రన్ ఈ కాలంలో జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. ఇంతకుముందు నా ట్రైనింగ్ పీరియడ్లో ఒక 10 ఏళ్ల క్రితం ఆలోచిస్తే ఆ టెస్ట్ చాలా ఖరీదు ఉండేవి. దేర్ వే వెరీ ఎక్స్పెన్సివ్. మన దగ్గర అయ్యేవి కాదు, బయటికి పంపించాల్సి వచ్చేది. రిపోర్ట్ రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇప్పుడు ఆ టెస్ట్ అనేవి చాలా సింపుల్ అయిపోయినాయి. 2 వారాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది, ఖరీదు తగ్గుకుంటూ పోతుంది. సో అటువంటి సందర్భాల్లో దగ్గర బంధుత్వాల్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఆ స్క్రీనింగ్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఫ్యామిలీలో ఇమీడియట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో జనుపరమైన ప్రాబ్లం ఉన్న పిల్లలు పుట్టారు అంటే కంపల్సరీ ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా మేడం? జనరల్ సజెషన్స్, కాషన్స్ ఏమైనా చెప్పడానికి? సో ఈ ఇయర్ 8th May 2026 వరల్డ్ థాలసీమియా డే అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో సీ ద అన్సీన్, నో లాంగర్ హిడెన్, డయాగ్నోస్ అనేది ఇయర్ మోటో. అంటే ఏంటి, మనం పెద్ద మొత్తంలో స్క్రీనింగ్ అనేది చేయాలి. బికాజ్ థాలసీమియా క్యారియర్స్ని మనం ఐడెంటిఫై చేస్తే థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టకుండా మనం ఆపగలము. డయాగ్నోస్ అండ్ ట్రీట్. సో థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టాక కూడా మనం వాళ్ళని క్యూర్ చెయ్యగలము అనే అవగాహన కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వాలి. అండ్ దీనికి సపోర్ట్ ఉంది. అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇంత ఖరీదైన ట్రీట్మెంట్ మేము చేయించుకోలేము అని ఎవరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ ఉంది. అండ్ అందరూ కూడా మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుండాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఎవరికైనా ఫ్యామిలీలో థాలసీమియా మేజర్ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ని కజిన్స్ని ఎడ్యుకేట్ చేయాలి. దట్ మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు స్క్రీన్ చేసుకోవాలి, మీలో మైనర్ జెనెటిక్ డిఫెక్ట్ ఉందా అని చెక్ చేసుకోవాలి అనేది అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలి. మేడం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈ యొక్క ప్రొసీజర్ అంటారా, ఆపరేషన్ అంటారా, అసలు అది ఎలా జరుగుతుంది, అది ఎన్ని గంటలు ఉంటుంది ఏంటి అని చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. చాలా డేంజరస్ ఆపరేషన్ ఏమో అనుకుంటారు, దాని గురించి చెప్పండి. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎముక మూల మార్పిడి అనేది ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ కాదండి, ఆపరేషన్ అనేది కానే కాదు, ఇది ఒక మెడికల్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ దీంట్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళ డిఫెక్టివ్ సిస్టమ్ని క్లియర్ చేస్తాం. అంటే బోన్ లోపల ఉన్న ఈ మ్యారో కణాలని మనం క్లియర్ చేస్తాం. దాంతో అక్కడ స్పేస్ తయారవుతుంది మనం ఇచ్చే డోనార్ సెల్స్ రావడానికి. దాని తర్వాత డోనార్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాము స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ అనేవి స్పెషల్ సెల్స్ అన్నమాట. దేనికైతే బ్లడ్ సిస్టమ్ని జనరేట్ చేసే తత్వం ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేది
ఇంతకుముందు బోన్ మ్యారో అంటే ఎముక లోపల నుంచి ఎముక మూల నుంచి కలెక్ట్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అది మనం ఇక్కడున్న నరాన్ని నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని పెరిఫరల్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటారు. సో అట్లా కలెక్ట్ చేసుకుంటూ ఉంటే అది రక్తదానం చేసినట్టే. దాంట్లో డోనార్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరత ఉండదు. ఒక 4 గంటల ప్రాసెస్లో నరం ద్వారానే ఆ స్టెమ్ సెల్స్ అనేది మనము డోనార్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి అది బోన్ మ్యారోలోంచి అంటే ఎముక లోపల నుంచి కూడా మనము ఆ స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా డోనార్కి ఎటువంటి లైఫ్ రిస్క్ లేదండి. బట్ కొద్దిగా వాళ్ళకి అప్పుడు మనము సెడేషన్ అంటే నొప్పి లేకుండా అది లేకుండా మత్తిచ్చి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక 1.5-2 hours ప్రొసీజర్ మాత్రమే. కొన్నిసార్లు కార్డ్ బ్లడ్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డలది అంబ్లికల్ కార్డ్ నుంచి కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ పేషెంట్లకి మనం నరంలోనే ఎక్కిస్తాము, బోన్లో ఎక్కించము. సో దానిలో అది ఎక్కించినప్పుడు కూడా పేషెంట్కి ఆ పిల్లలకి ఎటువంటి నొప్పి ఉండదు. అది ఒక ప్రొసీజర్. రక్తం ఎలా ఎక్కిస్తామో ఈ స్టెమ్ సెల్స్ కూడా అట్లానే ఎక్కిస్తాం. ఎక్కించినాక అది వాళ్ళ బాడీలో సెటిల్ అయ్యి కొత్త సిస్టమ్ని జనరేట్ చేయడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఆ పీరియడ్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా మనం మల్టిపుల్ మెడిసిన్స్ పెట్టుకుంటూ వాళ్ళని ఒక స్పెషల్ రూమ్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి స్పెషల్ యూనిట్ రూమ్ ఉంటుంది. ఎక్కడైతే బయట నుంచి ఎటువంటి గాలి కానీ క్రిములు కానీ ఎంటర్ అవ్వకుండా ఒక స్టెరైల్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తాం. 15 రోజుల్లో ఆ వాళ్ళ బాడీలో కొత్త సిస్టమ్ జనరేట్ అయిపోయినాక అది వాళ్ళ బాడీలోంచి పోకుండా కొన్నాళ్ళు మనం రెగ్యులర్గా మెడిసిన్స్ ఇచ్చి చెకప్లు చేస్తూ ఉండాలి. సో ప్రొసీజర్ అప్పుడు వాళ్ళ అడ్మిషన్ ఒక 1 నెల రోజులు ఉండి ఫాలో అప్ 3 నుంచి 6 నెలల వరకు ఉంటే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ప్రాసెస్ అనేది లాంగ్ మేజర్ ప్రాసెసే, కానీ దీంట్లో డోనార్కి కానీ రెసిపియంట్కి కానీ పెయిన్ అనేది ఉండదండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డోనార్కి ఎటువంటి రిస్క్ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.